ఒక దేశానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఆ దేశానికి ఉన్నాయి. బార్డర్స్, చట్టాలు, నాయకులు, 5 మిలియన్లకు పైగా జనాభా, ట్యాక్స్ సిస్టమ్, సేవలను అందించడం, ఇలా ఏ టు జెడ్ అన్ని ఆ దేశానికి ఉన్నాయి. అంతేకాదు, ఈ దేశం భూమిపై అత్యంత ముఖ్యమైన ట్రేడ్ క్యారిడార్లో ఒకటైన హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రం, సూయజ్ కాలువకు కనెక్ట్ చేసే సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశం ఆ సముద్ర ప్రాంతాన్ని కాపలా కాస్తుంది. ఇన్ని ఉన్నా ఈ దేశం ప్రపంచ పటంలో ఎక్కడా కనిపించదు. అంతేకాదు, ప్రపంచంలో ఈ దేశాన్ని అసలు ఇప్పటి వరకు ఓ దేశంగానే గుర్తించలేదు. అందుకని ఆ దేశానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు. దీంతో కీలకమైన సముద్ర మార్గానికి కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దేశం ఇప్పటికే ఓ ఘోస్ట్ దేశంగానే మిగిలిపోయింది. దీంతో ఆ దేశానికి ప్రపంచ దేశాలతో ఎటువంటి సంబంధాలు లేవు. ఇంతకీ ఆ దేశమేంటి? దాన్ని ఎందుకు ఘోస్ట్ దేశంగా ప్రపంచ దేశాలు పరిగణిస్తున్నాయి? ఇంత విశాలమైన ప్రపంచంలో ఆ దేశం ఒంటరిగా ఎలా ఉండగలుగుతుంది? లెట్స్ వాచ్. ఇప్పటి వరకు మనుషులు, తెగలు మాత్రమే ఒంటరిగా ఉండడమే చూశాం. కానీ ఇంత పెద్ద ప్రపంచంలో ఓ దేశమే ఒంటరిగా బతికేస్తుంది. ఆ దేశమే సోమాలీల్యాండ్. అయితే చాలా దేశాలు పోరాటాలతో వేరై కొత్త దేశాలుగా అవతరించాయి. తర్వాత స్వతంత్రంగా ఉంటున్నాయి. అయితే సోమాలీల్యాండ్ స్టోరీ కూడా ఇలాగే ఉంటుంది. కానీ విడిపోయింది, కానీ కొత్త దేశంగా మాత్రం గుర్తింపు సాధించుకోలేకపోయింది. అందుకు దశాబ్దాలుగా గుర్తింపు లేని దేశంలా, ప్రపంచ పటంలో అడ్రస్ లేని దేశంలా ఉండిపోయింది. సోమాలీల్యాండ్ 1991లో సోమాలియా నుంచి విడిపోయింది. చాలా సంవత్సరాల అంతర్యుద్ధం తర్వాత ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడింది. అప్పటి నుంచి సొంత ప్రభుత్వం, సైన్యం, నేషనల్ కరెన్సీని కూడా నిర్మించుకుంది. ఇది సోమాలియా నుంచి వేరుగా తన సొంత వ్యవహారాలను నడుపుతుంది. కానీ ఐక్యరాజ్య సమితి, ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికీ దీన్ని స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. మ్యాప్లలో ఇది ఇప్పటికీ సోమాలియాలో భాగంగానే కనిపిస్తుంది. అయితే ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ లేన్లలో ఒకటైన ఆడెన్ గల్ఫ్ దగ్గరుంది. ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య వస్తువులను మోసుకెళ్లే భారీ నౌకలు ఈ దేశం కాపలా కాసే సముద్రం, నియంత్రించే జలాల నుంచి వెళ్తాయి. కానీ ఆ దేశానికి అధికారికంగా గుర్తింపు లేదు. సముద్రాన్ని కాపు కాసే దేశంలా మాత్రం ప్రపంచ దేశాలకు ఇది చాలా బాగా తెలుసు. ఎందుకంటే సోమాలీల్యాండ్ తీర ప్రాంతం ఆడెన్ గల్ఫ్ వెంబడి విస్తరించి ఉంది. ఇది హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రం, సూయజ్ కాలువకు కనెక్ట్ చేసే రూట్. ఇది భూమిపై అత్యంత ముఖ్యమైన ట్రేడ్ క్యారిడార్లలో ఒకటి. దీంతో సోమాలీల్యాండ్కు గ్లోబల్ గూడ్స్ మూవ్మెంట్ పై ఫుల్ కంట్రోల్ ఉంది. అయితే ఓ దేశంగా గుర్తింపు లేని కారణంగా దాని ఇన్ఫ్లుయెన్స్ లీగల్గా నోటీస్ కాలేకపోయింది. కానీ సోమాలీల్యాండ్ తీర ప్రాంతం ప్రపంచ వాణిజ్యానికి కీలకం. అందుకే యునైటెడ్ స్టేట్స్, చైనా వంటి ప్రధాన ప్రపంచ శక్తులు ఆడెన్ గల్ఫ్ను నిశితంగా గమనిస్తుంటాయి. అయితే అంతర్జాతీయ గుర్తింపు లేకున్నా ఒంటరిగా ఉంటున్న ఈ దేశంలో స్థిరత్వం ఉంటుంది. దీంతో ఆఫ్రికా హార్న్లోని కొన్ని ప్రాంతాలు హింస, అస్థిరతతో పోరాడుతుండగా సోమాలీల్యాండ్ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. ఎన్నికలను నిర్వహించబడతాయి. సరిహద్దులను తమ సైన్యంతో ఈ దేశం కాపాడుకుంటుంది. దీంతో అంతర్జాతీయ ఐడెంటిటీ లేకుండానే ఈ దేశం తనంతట తానుగా నిలబడుతుంది. దీంతో ఆ దేశం తన సత్తాను చాటుకుంటుంది. కొందరు మాత్రం ఈ దేశాన్ని ఘోస్ట్ దేశంగా చెబుతుంటారు.